హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే చికెన్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించుదాం అనుకుంటున్నానండి. కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కున్నానండి. నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసి కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పౌడరు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇవి మొత్తం వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలండి. ఇలా మనం కలుపుకునేటప్పుడే మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. నేనైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయలేదు. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపాను. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. వేసి ఇది కూడా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టిద్ది. చూడండి నేను ఎట్లా కలుపుతున్నాను. అట్లా ఈ కలుపుకోవటంలోనే మనకి టేస్ట్ బాగా వచ్చిద్దండి. చూడండి నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టాను, ఉప్పు కారం బాగా పట్టిద్దని. చూడండి నేనైతే ఆయిల్ వేడి చేసుకొని చికెను మామూలు కట్టెల పొయ్యిలో, మన పల్లెటూరు స్టైల్ కట్టెల పొయ్యి మీద చేద్దామని చేస్తున్నానండి. చూడండి ఇట్లా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం మనం బిర్యానీ ఆకు, లవంగాయ, యాలుక్కాయ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో వేసి ఈ టమాటాలు కూడా వేసి కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి వేపుకుంటున్నాను. నేను పచ్చిమిరకాయలు లాస్ట్లో కొన్ని వేద్దామని కొన్ని అట్టి పెట్టి కొన్ని వేసాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందాక ఉప్పు కారం వేసి కలిపెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసేసాను. చూడండి ఈ గిన్నె గుర్తుపట్టారా? నేను మన ఛానల్లో వీడియో పెట్టాను, చూడండి వాళ్ళు చూడండి. ఇట్లా ఇంటి దగ్గరికి గిన్నెలు వస్తే తీసుకున్నానని చెప్పాను కదా, ఆ గిన్నెలే. కేజీ చికెను చక్కగా ఉడికిందండి, ఇరుగ్గా లేకుండా బాగుంది. గిన్నె కూడా మందంగా ఉంది కాబట్టి మనకి చికెన్ ఏదైనా వండుకోవటానికి బాగుంది అనిపించింది నాకైతే. చూడండి ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. ఇట్లా బయట ఖాళీ ప్లేస్లో ఇట్లా బయట వంట చేస్తుంటే చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. వాతావరణం అయితే భలే చల్లగా ఉంది బయట. ముక్క అయితే మెత్తగా ఉడికింది. కొంచెం లాస్ట్లో మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకొని చూసుకుంటే సరిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను లాస్ట్లో కొంచెం 2 పచ్చిమిరకాయలు కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.